ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాల తాలూకు ప్రతికూలతల్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాశి మిథున రాశి. అనగా జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రవి యొక్క స్థితి, అలాగే రెండవ స్థానమందు కుజుడు. ఇక్కడ పాపార్గళం అనేటువంటిది ఏర్పడింది. అలాగే యోగించేటువంటి రాహువు కూడా తప్పుకున్నారు. భాగ్యరాహువుగా ఆయన కూడా ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దశమంలో శనేశ్వరుడు, దశమంలో శుక్రుడు, ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కూడా వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అనేటువంటి విధంగా, రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. అంటే ఏ గ్రహం తాలూకు ఫలితాన్ని శ్లోక రూపంలో చూసినా అది ఉద్యోగానికై ఇబ్బంది అని చెప్తూ ఉన్నది. మిథున రాశి వారు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలను వదులుకుంటే వారికి మరలా ఉద్యోగం దొరకడం అన్నది చాలా కష్టసాధ్యం అవుతుంది. అలాగే ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ కొత్తది చేతిలోకి వచ్చేంత వరకు ఉన్నదాన్ని వదిలిపెట్టకూడదు. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు లేదా ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కృంగిపోకుండా కొంత పోరాటం చేయాలి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయ అన్నాడు. అంటే ఉద్యోగరీత్యా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఉద్యోగరీత్యా ఎన్ని ఛాలెంజెస్ రావాలో అన్ని ఛాలెంజెస్ కూడా మిథున రాశి వారికి వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. ఎందుకంటే కుజుడు మార్పు కొన్ని రోజుల్లోనే ఉన్నది. ఈ కష్టకాలం నుండి, ఇంత ఒడిదుడుకుల నుండి, ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కుజుడు కాపాడుతారు. ఇంకొక వారం 10 రోజుల్లో కుజుడు మారుతున్నారు కాబట్టి కుజుడు మార్పు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అప్పటి వరకు ఈ పాపార్గళం గాని, ఈ గ్రహ సంపత్తి గాని మిమ్మల్ని ఎంత పరీక్షించాలో అంతా పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది కొంత పరీక్షా కాలం కిందే మిథున రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబంతో గడపడానికి సమయం దొరకదు, లేదా ఏదైనా మానసిక ప్రశాంతతని అనుభవించడానికి అవకాశం ఉండదు. ఆర్థిక పరంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వచ్చేటువంటి ఆదాయం ఖర్చులకి సరిపోదు, కటాకటిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఇలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఈ రాశి వారికి ఉన్నది. పైగా పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిడి కానివ్వండి, లేదా కుటుంబ సభ్యుల నుండి వచ్చేటువంటి ఒత్తిడి, ఇది కొంత విచిత్రంగా ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళాలి, లేదా పలానా యాత్రకి వెళ్ళాలి, లేదా పలానా ఇలా ఉండాలి అనేటువంటి వారి కోరికల్ని కొంత మీకుండేటువంటి వర్క్ ప్రెషర్, టెన్షన్స్ మూలంగా పట్టించుకున్నటువంటి స్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. అలాగే అవగాహన లోపము, సమన్వయ లోపం అనేటువంటి జీవిత భాగస్వామితోటి చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీకుండేటువంటి పరిస్థితి లోపల ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పైకి చాలా నిదానంగా మాట్లాడతారు, పైకి ఏమి తెలియనివ్వరు. లేదా మీరు అంటూ చెప్పే పరిస్థితి ఉంటేనే గానీ అసలు మీరు అనుభవిస్తున్న కష్టాలు మిగతా వాళ్ళకి తెలియదు. ఏంటి వీళ్ళకి ఎంత బాధలు ఉన్నాయా అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి. వీటి నుండి ఉపశమనాన్ని పొందడానికి కేవలం వారం రోజులే టైం ఉన్నది. కుజుడు మారితే ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. అప్పటి వరకు దైవ ప్రార్థన చేస్తూ ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి కర్కాటక రాశి.